పూరా లోకల్. శివాజీ మహారాజు హైదరాబాద్ కి అంటే భాగ్యనగరానికి వచ్చినప్పుడు అప్పుడు పేరు భాగ్యనగరం ఉందా హైదరాబాద్ ఉందా? అప్పుడు ఎవరిని కలిసారు? అప్పుడు చాలా మటుకు అది ఈ అప్పుడు కూడా భాగ్యనగరనే ఉండేది వారు వచ్చిన సమయానికి. తర్వాత ఏమైందంటే వీళ్ళని ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి చేసుకోవడానికి దీని పేరు హైదరాబాద్ అని చేంజ్ చేశారు. అయితే ఆ సమయంలో ఎవరైతే ఉన్నారంటే అబుల్ హసన్ తానాషా ఉండేవారు. సో వారు ఉన్న సమయంలో నిజాం రాజు కుతుబ్ షా నిజాం రాజు కుతుబ్ షా రాజు. సో వాళ్ళు ఇది ఎప్పుడంటే 1676 1678 ప్రాంతంలో ఆ సమయంలో ఉండేసరికి వారి ఉండే మంత్రులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముస్లింలు ఉండేవారు, హిందువులు ఉండేవారు. మనకు చాలా పేరు ఉన్న వాళ్ళు అక్కన్న మాదన్న ఉండేవారు. మనకి అక్కన్న మాదన్న గుడి ఇప్పుడు కూడా ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే వీరి గొప్పతనం చెప్పి వీరితో మనము యుద్ధం అవన్నీ చేయకుండా సంధితో ఉండి వారికి ఏం కావాలో మనం సపోర్ట్ ఇస్తే మనకే మంచిది, మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, మనకి ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి సమస్య రాదు అని చెప్పారు. అయితే వారు అక్కడ ట్యాక్స్ ఎలా కట్టారు? కుప్పం అంటారు, పన్ను 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 ఎలా కట్టేవారంటే కప్పం అంటే పన్ను ఎలా కట్టేవారంటే సో దీన్ని చౌత్ అండ్ సర్దేశ్ ముఖి అనేవారు. చౌత్ అంటే 1/4 ఆఫ్ ద రెవెన్యూ, అలాగే సర్దేశ్ ముఖి అంటే ఒక అడిషనల్ 10%. సో ఇలా ట్యాక్స్ వాళ్ళకి కట్టేవారు మరాఠా సామ్రాజ్యానికి. ఇక్కడ అప్పుడు హైదరాబాద్ కుతుబ్ షా రాజులు వాళ్ళు కట్టేవారు. అప్పుడు మరి శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు ఇవి తెలియదు అవి. సో అని చాలా మందికి ఏమనుకుంటారు అంటే శివాజీ మహారాజ్ అంటే ఏదో మహారాష్ట్ర మరాఠా ప్రాంతము లేకపోతే అటుపక్కన గుజరాత్ సూరత్ అవన్నీ అనుకుంటారు, లేకపోతే ఢిల్లీ వైపు వెళ్ళారు. అసలు దక్షిణ భారతదేశంలో తంజావూరు వరకు వెళ్ళారు. సో తంజావూరు అయితే మనకి చెప్పాలంటే మన ద్వాదశ జ్యోతిర్లింగంలో ముఖ్యమైన ప్రదేశం శ్రీశైలం కూడా వెళ్ళారు వారు. శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి అంటే ఏమంటారంటే దీనికి విత్ ప్రూఫ్ చెప్పాలంటే ఏ రూట్ లో వెళ్ళారని చెప్పడం కష్టం, కానీ ఈ తుక్కుగూడ, అమంగల్, కల్వకుర్తి ఆ ప్రాంతం నుంచి శ్రీశైలంకి వెళ్ళారు. ఏ టైంలో ఛత్రపతి శివాజీ మహారాజు శ్రీశైలం వెళ్ళారు? హైదరాబాద్ కు వచ్చి ఇలా ఈ విధంగా వెళ్ళిపోయారా, లేకపోతే సపరేట్ గా శ్రీశైలం? ఇక్కడి నుంచి వచ్చి ఇటు నుంచి శ్రీశైలంకి వెళ్ళారు. సో శ్రీశైలం ఎందుకు వెళ్ళారంటే అక్కడ మనకి మల్లికార్జున స్వామి మల్లన్న ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఇంకా తమిళనాడు వైపు కర్ణాటక వైపు వెళ్ళి రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం, దక్షిణ దిగ్విజయంగా ఉండడం కోసం వాళ్ళు అదొక యాత్ర చేశారు. సో దాంట్లో అక్కడ ఏంటంటే వారు అక్కడ గుడి దగ్గరకు ఉండి ఆశీర్వచనం తీసుకున్నారు. అది అయిన తర్వాత తమిళనాడులో జింజీ ఫోర్ట్, తంజావూరు, వేలూరు ఈ ప్రాంతాలు ఈ దీంట్లన్నిటిని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపారు. సో అక్కడ ఉండి అక్కడ కూడా మరాఠా ఇన్ఫ్లుయెన్స్ ని ఎక్స్పాండ్ చేశారు. అలాగే మళ్ళీ కర్ణాటక వచ్చి బస్రూర్, కొప్పల్, కొన్ని రోజులు బెంగళూరు ప్రాంతాన్ని కూడా వారికి ఆధీనంలోనే ఉండి తర్వాత వాళ్ళకి ఎవరైతే సహాయంగా ఉన్నారో వారికి ఇచ్చేశారు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇక్కడ మనకి హైదరాబాద్ ప్రాంతం కానివ్వండి, తమిళనాడు ప్రాంతంలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి వారు ఎక్స్పాండ్ చేయగలిగారు.